మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరులారా, ఈ వాక్యము మనకు విశ్వాసంతో కూడిన ప్రార్థన యొక్క శక్తిని నేర్పిస్తుంది. నీవు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నీవు కోరినది నీవు పొంది ఉన్నావని నమ్మమని యేసయ్య చెప్పుచున్నారు. దేవునిపై నీకున్న అచంచలమైన విశ్వాసం మరియు నమ్మకంతో ప్రార్థించినప్పుడు మన పరలోకపు తండ్రి మన హృదయపూర్వక అభ్యర్థనలు వింటారని మరియు ప్రతిస్పందించి నీవు ప్రార్థనలో అడిగినవి నీకు దయచేయును అని తెలుసుకొని విశ్వాసంతో ప్రార్థించు. విశ్వాసంతో దేవుని ప్రార్థించు, నీ ప్రతి హృదయవాంఛ ఆయన తీర్చునుగాక. ఆమెన్. మార్క్ చాప్టర్ 11 verse 24. Whatever you ask for in prayer, believe that you have received it, and it will be yours. Dear brothers, Mark chapter 11 verse 24 teaches us the incredible connection between faith and prayer. It encourages us to believe that when we pray, we receive what we ask for. This doesn't mean instant gratification, but rather a reminder of the importance of unwavering faith and trust in God. Let this verse inspire you to approach your prayers with confidence and faith, knowing that our Heavenly Father listens and responds to our heartfelt requests. Keep believing, keep praying, and watch as God's blessings unfold in your life. Amen.